హలో ఎవ్రీవన్. ప్రస్తుతం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీతంగా చర్చిస్తున్న అంశం ప్రొఫెసర్ నాగేశ్వర సార్ పైన మోపబడిన కేసుల గురించి. నేను దాదాపు 8 సంవత్సరాల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సార్ యొక్క ఎనాలిసిస్ని ప్రతిరోజు వింటూ ఉంటాను. కోవిడ్ సమయంలో అయితే పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు ప్రతి సెక్టార్ పైన అతను చేసే విశ్లేషణలు రెగ్యులర్గా వినేవాడిని. ఆయన ద్వారా నేను తెలుసుకున్నది చాలా ఉంది. ఏ పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి అంశం పైన పట్టు ఉండి ఉన్నది ఉన్నట్టుగా నిఖార్సుగా ఏమాత్రం అసభ్య పదజాలం వాడకుండా రాష్ట్రం దేశం అనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సామాజిక రాజకీయ ఆర్థిక పరమైన అంశాల గురించి అతను చేసే విశ్లేషణలు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాయి కూడా. ఈ కేసు సంబంధించిన మ్యాటర్ బయటకు వచ్చిన తర్వాత నేను అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయన అదే రంగంలో విశేషమైన కృషి చేస్తూ వస్తున్నాడు. ఒక ప్రొఫెసర్గా, ఒక ఎమ్మెల్సీగా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా సమాజాన్ని చైతన్యం చేయడంలో ఆయన మన దేశానికి చేస్తున్న కృషి చాలా గొప్పది. అట్లాంటిది ఏదో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏదో ఒక మాట అన్నాడని చెప్పేసి దాన్ని ఆధారంగా చేసుకొని అన్నటి మాటలు అన్నట్టు పుట్టించి అతని మీద కేసులు పెట్టి చివరికి అతను తన మాటలు ఉపసంహరించుకున్నా కూడా వాటిని లెక్క చేయకుండా కావాలని దురుద్దేశంతో అతన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం జరుగుతున్నట్టు వార్తల్లో చూస్తూ ఉన్నాం. దయచేసి ఆయన్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఆయనకి వ్యక్తిగతంగా కానీ ఆయనకి సామాజికంగా కానీ పోయేది ఏముండదు. ఎవరైతే అరెస్ట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టాలనుకుంటారో వాళ్ళకి తీవ్ర నష్టం జరుగుతుందని నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఆయనలాగా వివిధ అంశాలపైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ విధంగా బయటకు వచ్చి ప్రతిరోజు అదే పనిగా సమాజాన్ని చైతన్యపరిచే మనుషులు ఉండడం అనేది చాలా రేరు. అలాంటి వారిని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి మీరు కూడా ఈ అంశాన్ని షేర్ చేయండి. సార్ వీడియోస్ ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ సంపాదించిన వాడిగా ఆయన పట్ల జరుగుతున్న ఈ అరెస్టులకి వ్యతిరేకంగా సంఘీభావం తెలపడం నా బాధ్యతగా నేను ఈ వీడియో చేస్తున్నాను.